హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా సెకండ్ అన్బాక్సింగ్. ఇది మీతో షేర్ చేసుకోవాలని వీడియో పెడుతున్నాను. అయితే ఫస్ట్ అన్బాక్స్ ఏంటంటే మనది చిన్న ట్రైపోడ్ అనమాట. ఇది మనం పెద్ద ట్రైపోడ్. చిన్న ట్రైపోడ్ ఏంటంటే బై హ్యాండిల్ కేర్ చేసుకొని అంటే పట్టుకొని బయట వీడియోలు చేసేదానికి అట్లకి పనికొస్తుంది. ఇది సెకండ్ది ఏంటంటే మనం స్టాండర్డ్గా అలా పెట్టేసుకొని లేడీస్ అయినా సరే ఏదైనా టిక్టాక్ వీడియోస్కైనా లేకపోతే జనరల్ వీడియోస్కైనా లేకపోతే వంటలు వాటికి చేసేదైనా లేదా ఏదైనా యాక్టింగ్ స్టాండర్డ్గా పెట్టుకోవడానికైనా ఇది పనికొచ్చే టైప్ అనమాట. అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను దీన్ని. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే నేను హైట్ కోసం 6.9 హైట్ది బుక్ చేశాను. 6.9 వచ్చిందా రాలేదా ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. అయితే నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే మెటల్. ఇది నేను మెటల్ వస్తుందా లేకపోతే తక్కువ రేట్లో కదా బుక్ చేసాం, ఇది మెటల్ వస్తుందా రాదా అనే చిన్న డౌట్ పడ్డా. కానీ నేను చెక్ చేసి చూశాను, ఫుల్ మెటల్ బాడీ వచ్చింది. హైట్ అవి చూశాను, విత్ కింద నా బుషెస్తో వాటితో పాటు బాగానే ఇచ్చాడు. నేను ఇంకా ఫుల్గా ఓపెన్ చేసి పెట్టలేదు దానికి స్టాండ్ ట్రైపోర్డ్ని, ఎందుకంటే బ్యాలెన్సింగ్ అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను కూర్చొని ఓపెన్ చేస్తున్నాం కదా, సో దానికోసమని తక్కువలో అది లాస్ట్లో ఆల్రెడీ పెట్టాను వీడియో, అటాచ్ చేశాను. అది చూద్దాం. ఈ హైట్ అది చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి మనం అనుకున్నట్టే నేను 5.6, దాని మీద బాగానే వచ్చింది హైట్. 6.9 కన్నా అనుకున్నది వస్తుందా రాదా అని డౌట్ పడ్డందుకు పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే దీంట్లో బాక్స్లో ఎడిట్ ఇచ్చాడో చూద్దాం. ముందు బాక్స్లో రింగ్ లైట్ ఇచ్చాడు, ప్లస్ 2 ఐటమ్స్ ఇచ్చాడు. ఏంటంటే మైక్ ఒకటి, ప్లస్ జాక్ ఇచ్చాడు అనమాట. అంటే మన ఫోన్ స్టాండ్ అంటాం కదా, ఆ ఫోన్ స్టాండ్ కూడా ఇచ్చాడు దీంట్లో. ఓవరాల్గా దీన్ని చూస్తూ ఉంటే ఈ అడ్జస్ట్మెంట్లన్నీ పెద్ద ఏం కష్టమేం లేవు. మామూలుగా మనం ఎవరైనా సరే ఆర్డర్ పెట్టి సింపుల్గా మనం ఫిక్స్ చేసుకునే టైప్ అనమాట. అంటే స్క్రూ టైపు, జస్ట్ థ్రెడ్డింగ్ ఉంటుంది, దానికి ఎక్కించేసుకోవడమే అంతే. మామూలుగా ఇలా తిప్పేస్తారు, అలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఈవెన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో దాన్ని అలా పెట్టేసి థ్రెడ్డింగ్కి అలా తిప్పేయడమే. అక్కడ లాకింగ్ సిస్టమ్, ప్రతిదానికి లాకింగ్ బాగానే ఇచ్చాడు సింపుల్గాను. సో రింగ్ లైట్ చూసారు కదా, అలా తిప్పేసాం మనం. తిప్పేసి ఈ కేబుల్ అది దానికి ఉంది, దాంతోపాటు రింగ్ లైట్తో వచ్చింది. ఈ జాక్ చూసారు కదా, జస్ట్ పుష్ చేసేస్తే లాక్ అయిపోతుంది. అది ఫుల్ టైట్లో ఉందన్నమాట, బాగానే ఉంది. జాక్ మనకి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకునేది. ఇది మన ఫోన్ లాకింగ్ కోసం స్టాండ్ అనమాట. సో అది అలా ప్రెస్ చేస్తే గట్టిగా ప్రెస్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది, లాక్ అయిపోతుంది. వెనక నుంచి థ్రెడ్డింగ్ ఉన్న బోల్ట్ లాంటిది ఎక్కించిన ప్లాస్టిక్ మొత్తం అంతాను లోపలికి ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది. చూసారు కదా, అది రింగ్ లైట్ మనకి 10 ఇంచ్ అన్నందుకు 10 ఇంచ్ వచ్చింది, బాగానే 10 ఇంచ్ పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ కేబుల్ మొత్తం మనకి చాలా పెద్దదే ఇచ్చాడు, 1.5 మీటర్ దగ్గర ఇచ్చాడు అనమాట కేబుల్ కూడాను. చాలా బాగుంది లెంత్. కాకపోతే ఏంటంటే ఇది చార్జబుల్ చేసుకునే రింగ్ లైట్ కాదు, మనం డైరెక్ట్గా అడాప్టర్ పెట్టుకొని దానికి లాకింగ్ పెట్టుకొని మనం చేస్తూనే ఉండాలి, అంటే లైటింగ్ కావాలనుకుంటే. సో ఆ టైప్ అనమాట. మనకి ప్లగ్ ఎక్కడ ఉందో దానికి చూసుకొని, అందుకనే ఇటు 1.5 మీటర్ ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకునేది కాకుండా. చూసారు కదా, ట్రైపోడ్ ఇలా వచ్చింది. దానికి లైటింగ్ అది నేను చూపిస్తాను. దీంట్లో బటన్స్ ఇచ్చాడు. సింపుల్గా బటన్స్ వల్ల ఏంటంటే వామ్ లైట్, అంటే బ్రౌన్ లాగా లైట్ బిస్కెట్ కలర్లా వస్తుంది కదా, అది వామ్ లైట్ ప్లస్ వైట్ లైట్. దీంట్లో లైట్ని కలర్ పెంచుకోవడానికి, బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి కూడా ఉందన్నమాట దాంట్లో. ప్లస్ మైనస్ సింబల్స్ ఇచ్చాడు, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, లైటింగ్ అది చాలా నచ్చింది, బాగుంది. అయితే ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది ఏంటి అనేది తర్వాత ఫైనల్లో ఒకసారి చూడాలి. కథ ఏంటంటే ఓవరాల్గా చూస్తూ ఉంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, సింపుల్గా తక్కువలో 1000 లోపే వచ్చింది బాగానే నాకు. సో మీకు కావాలంటే లింక్ నేను షేర్ చేస్తాను మీకు ఫ్లిప్కార్ట్లో, మీరు కూడా చెక్ చేసినా దొరుకుతుంది. బాగానే ఉంది ఓవరాల్గా చూస్తే మాత్రం. అయితే ఫ్రెండ్స్, దీంట్లోని ట్రైపోడ్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను లాస్ట్లో చెప్పాను కదా, సో అలా ఫుల్గా ఎక్స్పాండ్ చేసి అక్కడ లాకింగ్ ఇచ్చాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే మీకు మూమెంట్ అనేది బాగానే ఉంటుంది. అంటే మామూలుగా జనరల్గా ఏదంటే దగ్గరలో ఉంటే ఏమవుతుంది, పడిపోద్ది కదా చిన్న గాలి ఇచ్చినా సరే. సో అలా కాకుండా బాగానే ఉంది. ట్రైపోడ్ ఫుల్ ఎక్స్టెన్షన్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక జాక్నేమో మనం ఎలా కావాలంటే అలాగా, ఫోన్ స్టాండ్ జాక్ ఉంది కదా, ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఇక చూసారు కదా, బటన్స్ ఇవి. ఇది ప్లస్ మైనస్ ఆన్ ఆఫ్. ఈ ఆన్ ఆఫ్ ఏంటంటే అడాప్టర్ పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే పిల్లలు కానీ ఎవరు మూమెంట్ అయినప్పుడు కానీ ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనం రింగ్ లైట్ వెలిగేటప్పుడు. అది కూడా ఆన్ చేసి పెట్టి చూపిస్తాను మీకు. ఇక మన బుజ్జి లైట్ బాగానే ఉంది. అయితే వామ్ లైట్ ఏంటంటే కొంచెం డార్క్లోని. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇందులో డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి కామెంట్లో, నేను దాని గురించి వివరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంకరేజ్ మీ. ఇంకా ఇలాంటి అన్బాక్సులు బోల్డ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.